హాయ్ ఫ్రెండ్స్, నేను తోటకూర గురించి విన్నాను, గోంగూర గురించి విన్నాను, బచ్చల కూర గురించి విన్నాను, పాలకూర గురించి విన్నాను, చుక్క కూర గురించి కూడా విన్నాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇది గంగవాయిల్ కర్రీ అంట. ఎంత బాగుందో! ఇది వేసవిలోనే దొరుకుతుంది, మనకు ఒంటికి కూడా చలవంట ఫ్రెండ్స్. అయితే చిన్నప్పుడు మా చేనులో చూసి ఇది పిచ్చి చెట్టు అని తొక్కి పడేసేదాన్ని, కానీ ఇప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ. అయితే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ గంగవాయిల్ కూరని ఫ్రెష్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత గంగవాయిల్ కర్రీ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అందులో తగినన్ని టమాటా వేసుకొని అది ఉడికాక అందులో తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక 5 to 10 minutes వరకు అది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గంగవాయిల్ కూర రెడీ ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఒక 5 to 10 minutesలో ఈ కర్రీ కంప్లీట్ అయిపోద్ది. చాలా బాగుంటుంది. ఇది వేసవిలో ఒంటికి చల్వ అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.